ఇక ములుగు జిల్లాలో అత్యంత భయంకరంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం 5 గంటల్లోనే 18 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. మంగపేట, ఏటూరు నగరంలో ఆకాశానికి చిల్లు పడినట్టుగా వర్షం కురుస్తుంది. జిల్లాలోని వాగులు, వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతితో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక కుండపోత వర్షంలోనూ మంత్రి సీతక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో కలిసి వాగులను పరిశీలించారు. అతి భారీ వర్ష సూచనతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక వర్షాలు తగ్గే వరకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. సహాయక చర్యల కోసం ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు మంత్రి సీతక్క. ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షము మంగపేట, ఏటూరు నాగారం అటువైపు ఇప్పటికే కురుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి నియోజకవర్గంలో ప్రజలు కానీ, అటు మహబాద్ కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భారీ వర్షాలు ఎక్కడున్నా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. వాళ్ళకు వాళ్ళు తగు జాగ్రత్తలు కూడా తీసుకొని తడిసిన ఇళ్లలో ఉండకుండా, అదేవిధంగా వాగులు, వంకులు ప్రవహిస్తూ ఉంటే చేపల వేటకు కానీ, ఏదైనా పని కోసం కానీ బయటికి వెళ్లకుండా ఈ రోజు మొత్తం కూడా ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ములుగులో మాత్రం ఇప్పటికే ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఒకటి మన మండలానికి ఒకటి వేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ రోజు కూడా అందరు ఆ డ్యూటీలో ఉండి మరి ఇప్పటికే మన మంగపేట కానీ, ఏటూరు నాగారం, తాడువాయి అటంతా కూడా భారీ వర్షాలు కురిసినట్టుగా సమాచారం ఉంది. అక్కడ ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి. ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే డ్యూటీలు వేసినామో ఆ డ్యూటీలోనే ఉండి మరి ప్రజలకే ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశిస్తా ఉన్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి, మరి ఎప్పుడు ఏ రూపంలో వర్షం అనేది బీభత్సాన్ని సృష్టిస్తుందో తెలియదు. కాబట్టి అందరూ కూడా సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని, వాగులు, వంకలు దాటొద్దని, చెరువుల కాడికి చేపల వేటకు కూడా వెళ్ళవద్దని, చెరువుల కింద ఉన్నటువంటి ఊర్లను కూడా మరి అప్రమత్తం చేయాలని అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ములుగు జిల్లాలో గత రెండు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలైతే కురుస్తాయని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి ఏతుందో కూడా 3 గంటల సమయంలో కూడా దాదాపుగా మంగపేట ప్రాంతంలో 18 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు. మరోవైపు ఏటూరు నాగరం ప్రాంతంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రోడ్లు పూర్తిగా జలమయంగా మారిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అటు భద్రాచలం వెళ్లేటువంటి రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఇక్కడ మంగపేట ప్రాంతంలో పరిసర సంబంధించినటువంటి గ్రామాల్లో మాత్రం నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏటూరు నాగరం ప్రాంతంలో భారీగా వరద నీరు రావడంతో ఇళ్లలోకి అయితే నీరు చేరుకుంటున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాల వైపు వెళ్తున్నారని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క కూడా ఉదయం నుంచి అయితే వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం, ఆ తర్వాతకి మధ్యాహ్నం సమయంలో కూడా నేరుగా తాడవాయి ప్రాంతానికి అయితే చేరుకున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాగులను అయితే కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా జంపన్న వాగు వచ్చేటువంటి ప్రవాహం, అక్కడ ఉన్నటువంటి ఉధృతి, దానికి సంబంధించిన వివరాలు కూడా అక్కడ అధికారులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి రాళ్లవాగు, జీడివాగు, చలివాగుతో పాటు మిగతా సంబంధించిన వాగులు కూడా ఉప్పొంగుతున్నాయి కారణంగా కూడా సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లోకి అయితే నీరు వెళ్లడంతో కొన్ని ఇండ్లు అయితే నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాలను అలర్ట్ చేయడం, అదేవిధంగా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇటు రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ శాఖ, మిగతా సంబంధించిన SDRF బృందాలను కూడా వారితో మాట్లాడడం జరిగింది. వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒకటే సూచిస్తున్నారు, వారంతా కూడా వెంటనే అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి నీట మునుగుతున్న క్రమంలో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లలో గాని, మిగతా సంబంధించిన భారీ వృక్షాల వద్ద, అదేవిధంగా విద్యుత్ లైన్ల వద్ద మాత్రం ఎవరు ఉండకూడదని కొన్ని
సూచనలు కూడా అధికారులు అయితే చేస్తున్నారు. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం ఇప్పుడే రంగంలో దిగాయి. ఆయా సంబంధించినటువంటి వారంతా కూడా సమాచారం అందించిన వెంటనే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే ఒకవైపు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇటు తాడ్వాయి మండల పరిధిలో ఉన్నటువంటి వాగు దాటేటువంటి క్రమంలో వెంకటమ్మ అనే వృద్ధురాలు కూడా వాగులో కొట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఆమె ఆచూకైతే లభించలేదు. మరోవైపు మంగపేట ప్రాంతంలో ఉన్నటువంటి సోమయ్య అనే వ్యక్తి కూడా వాగు దాటుతున్నటువంటి క్రమంలో త్రుటిలో జారి వాగులో పడిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరిని కూడా రక్షించే ప్రయత్నాలు అయితే ఒకవైపు కొనసాగుతున్నాయి. మరోవైపు జోరుగా వానైతే కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురియడం, అదేవిధంగా రహదారులన్నీ కూడా చెరువులను తలపించడంతో అక్కడ సహాయ బృందాలు కూడా అక్కడికి వెళ్లేందుకైతే సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎక్కువగా ఉగ్ర రూపం దాల్చడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోతును, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలను అంచనా వేయకపోవడంతో కూడా బృందాలు కూడా కాస్త వెనుదిరిగే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒకటే చెప్తున్నారు, గత నిన్నటి నుంచి కూడా అక్కడ గ్రామ సమీపంలో ఉన్నటువంటి వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఇప్పటికే అక్కడ ఆహారం, అదేవిధంగా మంచినీరుతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 24 గంటల పాటు ఇదే వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతం ఉంటుంది. ఇప్పటికే గోదావరి 13.4 వరకైతే చేరుకుంది కాబట్టి కాస్త మొదటి హెచ్చరికగా అయితే మనం భావించవచ్చు. ఈ క్రమంలో అక్కడే సమీపంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో మాత్రం నీరు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఎగువన వర్షాలు పడటం, అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వరద నీరు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి ముంపుకు గురైనటువంటి గ్రామ ప్రజలు కూడా అప్రమత్తం కావడం, వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించేందుకు అధికారులు చర్యలైతే చేపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. చెరువులో ఎక్కడెక్కడ